నాన్న ఇంటికి వచ్చేలోపు అన్నిటినీ సర్దాలి. ఒకవేళ నేను శుభ్రం చేయకపోతే, క్లీన్ చెయ్యకపోతే? మమ్మీ ఇది చాలా జాలీగా ఉంది, అలాగే తిరుగుతూ ఉండండి. షించాన్ ఇదిగోండి ఇదిగోండి, తీసుకోండి ప్లీజ్, తీసుకోండి ప్లీజ్. నన్ను క్షమించండి ప్లీజ్. హరి, రేపు నీకు ప్లాన్స్ ఏంటి? రేపు లీవ్ కదా, రేపు మనం కలుసుకుంటాంగా. లేదు, రేపు నేను షిన్షాన్తో స్కూల్కి వెళ్ళాలి. రేపు స్కూల్లో స్పోర్ట్స్ డే అంట, ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళకపోతే కోపడతాడు. అయితే రేపటి వరకు వద్దు, ఈ రోజు మనం ఎంజాయ్ చేద్దాం. ఈ దారి ఉంది కదా, ఈ దారికి తిన్నగా వెళ్తే చాలా టేస్టీ ఫుడ్ రెస్టారెంట్ ఉంది చూడు. ఆ రెస్టారెంట్ లో మ్యూజిక్ ప్లే చేసినప్పుడు అప్పుడు మనకి డాన్స్ చేయబుద్ధి వేస్తోంది తెలుసా? అందుకు అవకాశమే లేదు. ఆ రెస్టారెంట్ కి నన్ను కాదు, నువ్వు నీ పిల్లల్ని తీసుకెళ్ళాలి. టేస్టీ టేస్టీ అని చెప్పి అసలు నువ్వు ఇక్కడ ఏం అమ్ముతున్నావు? ఇంకోసారి నేను ఇక్కడ నిన్ను చూడకూడదు. నీ ముఖం లాగానే ఉంటుంది దీని టేస్ట్ కూడా. నేను ఊరికి ఆటకి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావు కదా, నేను ఎంత సీరియస్ చూపించమంటావా? ఇంక నువ్వు ఎప్పుడు నవ్వకూడదు. ఏంట్రా నీకు కోపం వస్తుంది ఏంటి? ఇప్పుడు నా కోపాన్ని చూపిస్తాను. వద్దు వదిలే. రేపు మాత్రం నువ్వు నుంచోవడం చూశాననుకో, ఇంక నువ్వు ఎప్పుడు నీ సొంత కాళ్ళతో నుంచోలేవు. నువ్వు ఓకేగా? నీకేం దెబ్బ తగలేదు కదా? పదహారి మనం వెళ్దాం. వస్తున్నా. ఈ రోజు పార్టీ నా ట్రీట్. చాలా సంతోషంగా ఉన్నట్టున్నా. అరే, ఆ రెస్టారెంట్ పేరు చెప్తేనే నేను బాగా సంతోషపడతాను. అందరూ నన్ను తక్కువ చేసే చూస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? కానీ పర్వాలేదు, నా కండగా ఏమీ ఉంది చాలు. వచ్చే వారం తన కాన్సర్ట్కి వెళ్తాను. తనకి